ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 22 మే 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ధర్మము ఇంటి నుండే ప్రారంభమవుతుంది. అనగా ఎవరైతే దేవీ దేవతా ధర్మం వారై ఉంటారో, శివుని లేక దేవతల పూజారులై ఉంటారో వారికి మొట్టమొదట జ్ఞానం ఇవ్వండి. ఈరోజు ప్రశ్న: తండ్రి చేయు ఏ కర్తవ్యాన్ని మనుషులెవ్వరూ చేయలేరు, ఎందుకు? జవాబు: పూర్తి విశ్వంలో శాంతి స్థాపన చేసే కర్తవ్యం ఒక తండ్రిదే. మనుషులు విశ్వంలో శాంతి స్థాపన చేయలేరు, ఎందుకంటే అందరూ వికారులుగానే ఉన్నారు. తండ్రిని తెలుసుకొని పవిత్రులైనప్పుడే శాంతి స్థాపన జరుగుతుంది. తండ్రిని తెలుసుకోనందున అనాథులైపోయారు. పాట: మీ ఒడిలోనే మరణించాలి. ఓం శాంతి. ఓం శాంతి అర్థాన్ని కూడా పదే పదే తెలియచేయవలసి ఉంటుంది, ఎందుకంటే ఓం శాంతి అర్థం ఎవరికీ తెలియదు. ఎలాగైతే మన్మనా భవ అనగా అనంతమైన తండ్రిని స్మృతి చేయండి పదే పదే చెప్పవలసి ఉంటుందో, అలా ఇది కూడా చెప్పాలి. ఓం అనగా భగవంతుడు అని వారు దాని అర్థాన్ని చెప్తారు. తండ్రి చెప్తారు, ఓం అనగా నేను ఆత్మను, ఇది నా శరీరం. పరంపిత పరమాత్మ కూడా ఓం అని అంటారు, నేను కూడా ఆత్మనే, పరంధామ నివాసిని. ఆత్మలైన మీరు జనన మరణ చక్రంలోకి వస్తారు, నేను రాను. నేను పిల్లలైన మీకు సృష్టి ఆది మధ్యాంతాల సారాన్ని అర్థం చేయించేందుకు సాకారంలోకి తప్పకుండా వస్తాను. ఇతరులెవ్వరూ దీని అర్థాన్ని తెలియచేయలేరు. ఒకవేళ నిశ్చయం కలగకుంటే సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాన్ని ఇచ్చేవారు ఇంకెవరైనా ఉన్నారా అని ప్రపంచమంతా తిరగండి, వెతకండి. పరంపిత పరమాత్మ తప్ప సృష్టి చక్రము ఆది మధ్యాంతాల రహస్యాన్ని ఎవరూ తెలియచేయలేరు. ఎవరు రాజయోగాన్ని నేర్పించలేరు, పతితులను పావనంగా చేయలేరు. మొట్టమొదట ఎవరైతే దేవీ దేవతల పూజారులుగా ఉంటారో వారికి అర్థం చేయించే పురుషార్థం చేయండి. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారు ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకున్నారో వారే బాగా అర్థం చేసుకోగలరు. తర్వాత వచ్చేవారు 84 జన్మలు తీసుకోలేరు. ఎవరు దేవతల పూజారులుగా ఉంటారో, గీతా పాఠకులుగా ఉంటారో వారే వింటారు. భగవంతుని బదులు కృష్ణుని పేరు వేయటం గీతలో చేసిన తప్పు. కనుక గీతా పాఠకులకు అర్థం చేయించాలి. పరంపిత పరమాత్మ శివునితో మీకు ఏం సంబంధం అని ప్రశ్నించాలి. వారిని భగవంతుడని అంటారు. శ్రీకృష్ణుడు దైవీ గుణాలు కలిగినవాడు. అతనికి దైవీ రాజధాని ఉండేది. అందులో అందరూ దైవీ గుణాలు కలిగిన వారుండేవారు. వారే ఇప్పుడు పూజల నుండి పూజారులుగా అయ్యారు. కనుక మొట్టమొదట ప్రయత్నం చేసి ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారిని మేల్కొల్పాలి. ధర్మం ఇంటి నుండే ప్రారంభమవుతుంది. ఎవరైతే శివుని పూజారులుగా ఉంటారో వారికి కూడా అర్థం చేయించాలి. శివుడు తప్పకుండా వస్తారు, అందుకే వారి జయంతిని ఆచరిస్తారు. వారు పరంపిత పరమాత్మ, వారు తప్పకుండా వచ్చి రాజయోగాన్ని నేర్పించి ఉంటారు. ఇంకే మనుషు మాతృలు దీనిని నేర్పించలేరు. కృష్ణుని కానీ బ్రహ్మను కానీ భగవంతుడని అనరు. సర్వుల సద్గతి తాత అయిన బాబా ఒక్కరే. వారు జ్ఞానసాగర్లైనందున సర్వుల శిక్షకుడు కూడా అయ్యారు. సృష్టి ఆది మధ్యాంతాల చరిత్ర భూగోళాలు వేరెవ్వరికీ తెలియదు. నన్ను జ్ఞానసాగరుడు, చైతన్య బీజరూపుడు అని అంటారు. ఈ తలక్రిందుల వృక్షం యొక్క ఆది మధ్యాంత చైతన్య జ్ఞానం ఆ బీజం వద్దనే ఉంటుంది కదా. అందుకే నన్ను జ్ఞానసాగరుడు, ఆల్ మైటీ అథారిటీ అని అంటారు. ఏ అథారిటీ? అన్ని వేద శాస్త్రాలు, గ్రంథాలు మొదలైనవన్నీ తెలిసినవారు. ఇప్పుడు పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. కల్పం ఆయువు లక్షల సంవత్సరాలని ఆ శాస్త్రాలు వినిపించేవారు చెప్తారు, కానీ అలా ఉండేందుకు వీలు లేదు. ఇది వెరైటీ ధర్మాల మనుషు సృష్టి రూపీ వృక్షం. దాని ఆయువు భాగవతంలో చాలా ఎక్కువగా రాసేశారు. ఈ భాగవతం
ఏ ధర్మ శాస్త్రము కాదు, గీతా ధర్మశాస్త్రం. దాని నుండి దేవీ దేవతా ధర్మ స్థాపన జరిగింది. భాగవతము, మహాభారతము మొదలైన వాటి ద్వారా ఏ ధర్మ స్థాపన జరగదు. వారు శ్రీకృష్ణ చరిత్రను రాశారు. తండ్రి చెప్తారు, పిల్లలు మీరు 84 జన్మలు తీసుకున్నారని దేవీ దేవతా ధర్మం వారికి తెలియచేయండి. సత్యుగంలో కేవలం భారతదేశం ఒక్కటే ఉండేది, వేరే ధర్మం అక్కడ లేదు. భారతదేశమే స్వర్గంగా ఉండేది. భారతదేశమే ఉన్నతాతి ఉన్నతంగా మహిమ చేయబడుతుంది. అంతేకాక పరంపిత పరమాత్మ శివుని జన్మస్థానము. వారు వచ్చి పతితులను పావనంగా చేస్తారు. శివుని పూజ కూడా ఇక్కడే జరుగుతుంది. జయంతి కూడా ఇక్కడే జరపబడుతుంది. తప్పకుండా పతిత ప్రపంచంలోనే వచ్చి ఉంటారు. ఓ పతిత పావన రండి అని అందరూ పిలుస్తారు కూడా. భారతదేశం పావనంగా ఉండేది. మళ్ళీ 84 జన్మల చక్రంలో తిరిగింది. ఎవరైతే పావన స్వర్గవాసులుగా ఉండేవారో వారే ఇప్పుడు పతిత నరకవాసులుగా అయ్యారు. శివబాబా పావనంగా చేశారు, రావణుడు పతితంగా చేశాడు. ఈ సమయంలో ఇది రావణ రాజ్యం. ప్రతి స్త్రీ పురుషుల్లో 5 వికారాలు ఉన్నాయి. సత్యుగంలో వికారాలుండేవి కావు, నిర్వికారులుగా ఉండేవారు. ఇప్పుడు పతితులుగా అయ్యారు. కనుకనే రండి, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని పిలుస్తారు. సత్యుగంలో మనమే పావనంగా ఉండేవారము. 21 జన్మలు రామరాజ్యంలో ఉండేవారము. ఇప్పుడు ఇది రావణ రాజ్యం. అందరూ వికారులే. కామం మహాశత్రువు. ఇది ఆది మధ్య అంతం దుఃఖంనిస్తుంది. ఇప్పుడు దీనిపై విషయం పొంది పావనంగా అవ్వండి అని బాబా చెప్తారు. మీరు జన్మ జన్మాంతరాలు పాపం చేశారు. అందరికన్నా ఎక్కువగా తమో ప్రధానంగా అయ్యారు. ఆత్మలోనే మలినం చేరుతూ వచ్చింది. మొదట ఎవరు స్వర్ణిమ యుగం వారై ఉంటారో వారే వెండి యుగం, రాగి యుగం మలినం చేరుతూ చేరుతూ మెట్లు దిగుతూ వచ్చారు. ఇది భారతదేశ విషయమే. సత్యుగంలో 8 జన్మలు, త్రేతాలో 12 జన్మలు. అదే భారతీయులు చంద్రవంశస్థులు, వైశ్య వంశస్థులుగా అవుతారు. ఆత్మ అపవిత్రం అవుతుంది. తండ్రి చెప్తారు, నేను వచ్చి కల్పకల్పం భారతదేశాన్ని స్వర్గంగా చేస్తాను, మళ్ళీ రావణుడు నరకంగా చేస్తాడు. ఇది తయారైన డ్రామా. తండ్రి చెప్తున్నారు, జ్ఞానసాగరుడు శివబాబాయే కదా. ఉన్నతాతి ఉన్నతమైన శివుడు అందరికీ పూజ్యుడు. మొట్టమొదట వారికి పూజ జరుగుతుంది. వారు అనంతమైన తండ్రి. వారి నుండి తప్పకుండా అనంతమైన వారసత్వం లభిస్తుంది. భారతీయులు మర్చిపోయారు. భగవంతుడని ఒక్క నిరాకారుణ్ణే అంటారు. వారిని మనుషులు స్మృతి కూడా చేస్తారు. అందరూ భగవంతులే, భగవంతులు అని కాదు. ఒకవైపు భగవంతుని స్మృతి కూడా చేస్తారు, మళ్ళీ గ్లాని కూడా చేస్తారు. ఒకవైపు సర్వవ్యాపి అని అంటారు, మరోవైపు పతిత పావన రండి అని పిలుస్తారు. తండ్రి వచ్చి బ్రహ్మతను ద్వారా బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులకి అర్థం చేయిస్తారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు శిఖ సమానము. బ్రాహ్మణుల కంటే పైన శివుడు ఉన్నారు. విరాట రూపంలో దేవతలు, క్షత్రియులు, వైశ్యులను, శూద్రులను చూపిస్తారు. అందులో బ్రాహ్మణుల పేరే లేదు, ఎందుకంటే బ్రాహ్మణులను వికారులుగా చూస్తున్నారు. కనుక దేవతల కన్నా ఉత్తములు అని ఎలా చెప్తారు? తండ్రి చెప్తారు, వారు బ్రాహ్మణ దేవీ దేవతాయ నమః అని మహిమ కూడా చేస్తారు. వీరి రాజ్యం ఎప్పుడు ఉండేదో, స్వర్గం ఎక్కడి నుండి వచ్చిందో యాక్యురేట్గా ఎవరికీ తెలియదు. తండ్రి వచ్చి బ్రహ్మ ద్వారా స్వర్గస్థాపన చేస్తారని, శంకరుని ద్వారా నరకాన్ని వినాశనం చేయిస్తారని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. మహాభారత యుద్ధం కూడా జరిగింది కదా, దాని ద్వారా స్వర్గద్వారాలు తెరవబడ్డాయని మహిమ చేస్తారు. కానీ ఏమీ అర్థం చేసుకోలేదు. ఈ రుద్రజ్ఞాన యజ్ఞం ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలితం అవుతుందని చూపిస్తారు. ఇప్పుడు సరిగ్గా అదే పాత్ర నడుస్తోంది. 5000 సంవత్సరాల క్రితం కూడా యుద్ధం జరిగింది. అప్పుడు పతిత ప్రపంచం వినాశనమైంది. గీతా జ్ఞానాన్ని వినిపించినప్పుడు 3 సేనలుండేవని చెప్తారు. యూరప్ వాసులైన యాదవ్ సైన్యం విజ్ఞానం ద్వారా మిసైల్ కనుగొన్నారు.
గీత వినిపించి పూర్తి 5,000 సంవత్సరాలు అయింది. ఈ 3 సైన్యాలు ఇప్పుడు కూడా ఉన్నాయని తండ్రి చెప్తారు. వినాశకాలే విపరీత బుద్ధి అనగా పరంపిత పరమాత్మునితో విపరీత బుద్ధి అనగా పరంపిత పరమాత్మునితో విపరీత బుద్ధి కలిగి ఉండటం. ఇది వారికి తెలియదు. మీకు తప్ప వేరెవ్వరికీ ప్రీతి లేదు. అందరిది వినాశకాలే విపరీత బుద్ధిగా ఉంది. పాండవులైన మీకు ప్రీతి బుద్ధి ఉంది. మీరు శివబాబానే స్మృతి చేస్తారు. శివబాబా మనకు 21 జన్మల ఆస్తిని ఇచ్చేందుకు వచ్చారని మీకు తెలుసు. శివబాబాపై మీకు ప్రీతి బుద్ధి ఉంది. మిగిలిన వారెవ్వరికి తండ్రిని గురించి తెలియదు. అనగా 3 సైన్యాలు ఉన్నాయి. మీరు పాండవ సైన్యం. ఇప్పుడు ఇది వినాశన కాలం, మృత్యు సమీపంలో నిలిచి ఉందని మీకు తెలుసు. మీరు పవిత్రులైతే నూతన ప్రపంచానికి అధికారులుగా అవుతారని శివబాబా చెప్తారు. సత్యుగంలో ఒకే దేవీ దేవతా ధర్మం ఉండేది. వేరే ఏ ఇతర ధర్మము లేదు. ఇప్పుడు మిగిలిన అన్ని ధర్మాలు ఉన్నాయి. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం మాత్రం లేదు. తమను తాము దేవీ దేవతలని కూడా భావించరు. మేము పతితులమని చెప్తారు. దేవతల ముందుకు వెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు, 16 కళ సంపూర్ణులు అని వారి మహిమను గానం చేస్తారు. మేము వికారులము, నిర్గుణహారుడైన నాలో ఏ గుణము లేదని స్వయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. తండ్రిని స్మృతి చేస్తారు. మీరు కూడా ఒక తండ్రినే స్మృతి చేయాలి. తండ్రిని స్మృతి చేయకుండా పావనంగా అవ్వలేరు. ఉన్నత పదవిని కూడా పొందలేరు. అపవిత్ర ప్రపంచం ఎప్పుడు వినాశనం అవుతుందో అప్పుడే ప్రపంచంలో శాంతి ఉంటుంది. భారతదేశంలో ప్రపంచంలో శాంతి ఉండాలని మనుషులు ప్రయత్నం చేస్తారు. కానీ అది ఒక్క తండ్రి పని మాత్రమే. మనుషులంతా వికారులే. వారు శాంతిని ఎలా స్థాపన చేయగలరు? ఇంటింట్లో గొడవలున్నాయి. తండ్రిని తెలుసుకోని కారణంగా పూర్తి అనాథులుగా అయిపోయారు. సతయుగంలో పూర్తి పవిత్రత, సుఖశాంతులు ఉండేవి. ఇప్పుడు మళ్ళీ తండ్రి ఆ పవిత్రత, సుఖశాంతులను స్థాపన చేస్తున్నారు. వేరెవ్వరూ చేయలేరు. ఇప్పుడు భారతవాసులు నరకవాసులుగా ఉన్నారు. స్వర్గంలో ఉన్నప్పుడు పునర్జన్మ కూడా స్వర్గంలోనే తీసుకునేవారు. ఇప్పుడు పతితులుగా ఉన్నారు. కనుక పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేస్తారు. పారలౌకిక తండ్రిని స్మృతి చేయటం ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. లౌకిక తండ్రి నుండి హద్దులోని ఆస్తి లభిస్తుంది. పారలౌకిక బేహద్దు తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. ఇది సత్సంగం కాదు, అది భక్తి మార్గం, ఇది జ్ఞాన మార్గం. బాబా మనల్ని స్వర్గవాసులుగా తయారు చేస్తారని ఇప్పుడు మీకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఎవరైతే కల్పకృతం స్వర్గవాసులుగా అయ్యారో వారే ఇప్పుడు మళ్ళీ అవుతారు. బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా ఎప్పుడూ అవ్వలేరు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. ఇప్పుడు భారతదేశంలో ఏ కళలు లేవు. ఇది ఎవరికీ తెలియదు. కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తున్నారు. తండ్రి మిమ్మల్ని ఇప్పుడు మేల్కొల్పారు. స్వర్గవాసులుగా అయ్యేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. తండ్రి తప్ప వేరెవ్వరూ అలా తయారు చేయలేరు. సత్యుగాన్ని స్వర్గమని, కల్యుగాన్ని నరకమని అంటారు. యథా రాచారాన్ని తథా ప్రజ. ఇప్పుడు అందరూ వికారుల ద్వారా జన్మిస్తారు. దేవతలు ఎప్పుడూ వికారాల ద్వారా పునర్జన్మ తీసుకోరు. పిల్లలు ఇప్పుడు పవిత్రంగా ఉంటామని తండ్రితో ప్రతిజ్ఞ చేస్తారు. కానీ నడుస్తూ ఓడిపోతారు. దానితో చేసుకున్న సంపాదన సమాప్తమైపోతుంది. చాలా జోరుగా దెబ్బ తగులుతుంది. ఆశ్చర్యకరంగా వింటారు. అందరికీ చెప్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. సాక్షాత్కారాలు కూడా చేసుకుంటారు. కానీ సాక్షాత్కారాలలో మాయ ప్రవేశత చాలా ఉంటుంది. ఉదాహరణకి రేడియోలో ఒకరి మాటలు ఒకరు వినకుండా గడబిడ చేసేస్తారు. ఇది కూడా అలాగే యోగంలో మాయ విఘ్నాలు వేస్తుంది. శ్రమంతా యోగంలోనే ఉంది. భారతదేశ ప్రాచీన యోగం మహిమ చేయబడింది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి
ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఒక్క తండ్రితో సత్యమైన ప్రీతి ఉంచుకుని సత్యమైన పాండవులు కావాలి. మృత్యు సమీపంలో నిల్చుని ఉంది కనుక పవిత్రంగా అయి పవిత్ర ప్రపంచానికి అధికారులు కావాలి. సెకండ్ పాయింట్, కామం మహాశత్రువు. ఇది ఆది మధ్య అంతాలు దుఃఖంనిస్తుంది. దానిపై విషయం పొంది పావనంగా అవ్వాలి. స్మృతి ద్వారా వికారాల మల్లాన్ని తొలగించి ఆత్మను స్వర్ణిమ యుగ ఆత్మగా తయారు చేసుకోవాలి. ఈరోజు వరదానము. మరజీవ జన్మ యొక్క స్మృతి ద్వారా కర్మబంధనాన్ని కర్మ సంబంధంలోకి పరివర్తన చేసుకునే పరోపకారి భవ. లౌకిక కర్మ బంధనాల సంబంధం ఇప్పుడు మరజీవ జన్మ కారణంగా శ్రీమతం యొక్క ఆధారంపై సేవ యొక్క సంబంధానికి ఆధారంగా అయింది. కర్మ బంధనం కాదు, సేవ యొక్క సంబంధము. సేవ యొక్క సంబంధంలో వెరైటీ ప్రకారాల ఆత్మల జ్ఞానాన్ని ధారణ చేసి నడిచినట్లయితే బంధనాలలో విసుగు చెందరు. కానీ అతి పాపాత్మ అపకారి ఆత్మతో కూడా అసహ్యము లేక దృఢకు బోధులు దయాహృదయులకాయి దయాభావన ఉంచి సేవ యొక్క సంబంధంగా భావించి సేవ చేసినట్లయితే ప్రసిద్ధమైన విశ్వ కళ్యాణి లేక పరోపకారి అని మహిమ చేపడతారు. స్లోగన్: సమయము లేక పరిస్థితుల ప్రమాణం వైరాగ్యం వస్తే ఇది కూడా అల్పకాలం యొక్క వైరాగ్యం. సదాకాలిక వైరాగిగా అవ్వండి. అవ్యక్త సూచన: సదా అచోల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేయండి. ఏ ప్రకారమైన విఘ్నం, సమస్య లేక మా యొక్క దాడి అయినా దాడిగా కాక ఆట సమానంగా అనుభవం అవ్వాలి. ఆటగా భావించినందున ఖుషీగా దాటుకుంటారు. అంతేకాక అవస్థ ఏకరసంగా ఉంటుంది. ఒకవేళ దాన్ని దాడిగా భావిస్తే భయపడతారు కూడా మరియు ఆందోళనలోకి కూడా వచ్చేస్తారు. మా యొక్క పని రావటం, మీ పని దానిపై విజయాలు కావటం. అచ్చా. ఓం శాంతి.